రైట్. ఇదే అంశంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గురుమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, వైకుంఠ ద్వార దర్శనం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా దర్శనం చేసుకొని తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళు దర్శనం కోసం వస్తారు. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వ హయాంలో భక్తుల ప్రాణాలు గాల్లో కలిశాయి అనడానికి ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చా? అవునండి. ఇది చాలా చాలా అత్యంత దురదృష్టకరం. వాళ్ళు కలియుగ వైకుంఠ దైవాన్ని దర్శించుకోవాలని దేశం నలుమూల నుంచి తిరుపతికి విచ్చేస్తుంటారు ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు. అలాంటిది వైకుంఠ ద్వార దర్శనం రోజున ఇంకా ఎక్కువ రద్దీ ఉంటది. దానికి తగినట్లుగా ప్రతిసారి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కౌంటర్ల సంఖ్య పెంచడం గాని, ఎక్కడికక్కడ ఆ కౌంటర్ల దగ్గర భద్రతా సిబ్బందిని పెట్టి క్రౌడ్ ని నియంత్రించడం కానీ చేస్తూ ఉంటారు. కానీ ఇలా జరగడం ఇదే మొదటిసారి. తిరుపతిలో 4 చనిపోవడం, 25 మందికి పైగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో జాయిన్ చేయడం జరిగింది. సో ఇది మొదటిగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది, మొదటిగా క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, అలాగే మృత కుటుంబాలని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం మొదటిగా. తర్వాత రేపటి నుంచి ఖచ్చితంగా ఈ బాధ్యుల మీద కఠిన చర్యల్ని తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ముందు జాగ్రత్తగా అధికారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి అజాగ్రత్తగా వ్యవహరించడం, బాధ్యతాయుతంగా ఓన్లీ కొన్ని విషయాల మీద ఫోకస్ చేయడం, మిగిలిన ఏర్పాట్ల మీద అత్యంత నిర్లక్ష్యం వహించడం వలన ఇవన్నీ జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు జరిగిన ఈ నిర్లక్ష్యానికి ఎటువంటి బాధ్యత వహించాలని మీరు కోరుతారు? ఖచ్చితంగా బాధ్యుల మీద కఠిన శిక్షలు ఉండాలి. కేవలం ఒకరు చనిపోతేనే ఏ విధంగా సైడ్ శిక్షలు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం తొక్కిసలాట్లో. అలాంటిది ఖచ్చితంగా బాధ్యులైనటువంటి అధికారుల మీద శిక్షించి ఖచ్చితంగా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, 4 ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 30 మంది క్షతగాత్రులయ్యారు. సార్, మీరేం డిమాండ్ చేస్తారు? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనికి తెలుగుదేశం పార్టీ దానికి అడుగులకు మడుగులు వచ్చే అధికార యంత్రాంగానికి తగిన శిక్ష వేయాలని కోరుతాం. అంటే అక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటి సార్, గతంలో మేము ఇట్లాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేయలేదు, అప్పుడు భక్తుల కోసం ఎక్కువ కౌంటర్లు ఓపెన్ చేసేవాళ్ళు, ఎక్కువ మంది భక్తులు వస్తారని తెలిసి అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే రేపు ఉదయం టికెట్లు జారీ చేస్తారని ప్రణాళిక వేసుకున్నారు, కానీ తగిన ఏర్పాట్లు చేయలేదు. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వహించారు, అసలు బాధ్యతాయుతంగా ప్రవర్తించారు, మమ్మల్ని ఈడ్చి పడేశారు, ఒక బందెల దొడ్లో పశువుల్ని ఎలా అయితే పెడతారో మమ్మల్ని అలా పెట్టారు అని చెప్తున్నారు సార్ భక్తులు.